అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ వై ప్రసాద్, ఎండి ఇన్ ఆయుర్వేద. నేను ఆయుర్వేద డాక్టర్ని. ఇప్పుడు ప్రస్తుతం నేను ఆళ్ళగడ్డ నగర పంచాయతీ దేవరాజపురం గ్రామంలో ఉన్నాను. ఇది మా సొంత ఊరు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిరోజు సాయంత్రం 8:30 నుండి రాత్రి 8:30 నుండి 10:30 వరకు, అంటే దాదాపు 2 గంటల సేపు ప్రతిరోజు ఇక్కడ నిరంతరాయంగా భజన జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఈ భజన వలన మనకు కలిగే లాభం ఏమి, ఇక్కడ భజన ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా చేయాలి అనే దాని గురించి నేను మీకు చెప్పాలని వచ్చాను. ఇది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ భజన అనేది నేను మెయిన్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినాను. భజన అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రక్రియ ఈ భజన అనేది. అయితే మనము ఈ భజనను ఏం చేస్తున్నామంటే, ఎక్కువ తాళాలు ఉపయోగించే చేస్తున్నారు. అట్లా కాకుండా మనము చేతులతోనే చేస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది అన్నమాట. ఇది ఎట్లా పనిచేస్తుంది ఈ భజన అనేది చెప్తాను. కాబట్టి మామూలుగా భజన ఇట్లా చేస్తూ ఉంటారు. ఇట్లా కాకుండా ఇప్పుడు నుండి ఇట్లా చేయండి. 2 చేతులు కలిపి గట్టి కొట్టాలన్నమాట. ఎంత గట్టి కొడితే అంత మనకు లోపల మన ప్రాణశక్తి, మనం ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేకుంటే మనం అడిగితే ఏమో అట్లా డల్లుగా ఉండవు అంటే ఏం చెప్తారు? ప్రాణం బాగాలేదంటారు. అంటే ప్రాణం కనిపిస్తుందా? కనిపించదు. అంటే కనిపించని ప్రాణాన్ని కూడా మనము ఏం చెప్తున్నాము? ప్రాణం బాగలేదని చెప్తున్నాం. కాబట్టి మనము ఇట్లా భజన, ఇట్లా చప్పట్లు ఇట్లా గట్టి కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే, లోపల ఉండే ఈ ప్రాణశక్తి అనేది స్పీడ్గా ప్రవహిస్తుంది అన్నమాట. దానివలన శరీరము అంతా బాగా తేలికవుతుంది. ఉండే రోగాలన్నీ కూడా పోతాయి. అసలు రోగాలు రాకుండానే ఉంటాయన్నమాట. కాబట్టి మెయిన్గా నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చింది ఎందుకంటే, మీరు ఇట్లా కాకుండా ఇట్లా 2 కలిపి గట్టిగా కొట్టండి. ఇట్లా ఇది మినిమం 15 మినిట్స్ చేస్తే చాలు. 15 నిమిషాలు గట్టి కొడితే చాలు. అట్లా ఒక 6 నెలలు కొట్టినారనుకోండి, క్యాన్సర్ ఉన్న కూడా పోతుంది అన్నమాట. అంటే ఈ భజనలో, ఈ చప్పట్లలో అంత మహత్తరమైనటువంటి జ్ఞానం ఉందన్నమాట. ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇట్లా ఇలా కొడితే రోగాలు ఎట్లా పోతాయని ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడి వరకు మన శరీరం అనుకుందాం. మన శరీరం అనుకుంటే ఈ ఏలు ఇట్లా పైకి ఎత్తినాం అనుకోండి, ఇట్లా పెడితే మధ్యవి 2 కాళ్ళు అన్నమాట. ఇవి 2 చేతులు. అట్లే ఉంది కదా, మన కాళ్ళు కిందికి ఉంటాయి, చేతులు పైకి ఉంటాయి. ఇవన్నీ సమానంగా ఇట్లా ఇచ్చిండొచ్చు కదా, ఇట్లా వేయలే భగవంతుడు. మధ్య ఈ 2 ఇట్లా ఇచ్చినాడు, పొడవు ఇచ్చినాడు. ఇవి 2 మాత్రం పైకి ఉన్నాయి. అంటే ఇవి కాళ్ళతో సమానము, ఇవి చేతులతో సమానం అన్నమాట. ఇది తల, మెడ. ఇక్కడ ఈ 4 ఏళ్లకు 3 భాగాలు ఉన్నాయి. చేయి కూడా 3 భాగాలు ఉంటాయి చూడండి. 1, 2, 3. కాలికి కూడా 3 భాగాలు ఉంటాయి. 1, 2, 3 పాదం. అయితే ఇక్కడ బొటకనేలికి 2 భాగాలే ఉన్నాయి ఇక్కడ. అట్లే మనకు తల, మెడ అనేది 2 భాగాలే ఉంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని హ్యాండ్ బాడీ కరస్పాండెన్స్ సిస్టమ్ అంటారనమాట. అట్లే ఇప్పుడు చూడండి, చెస్ట్ ముందరికి ఉంటుంది, ఇది ముందరికి, కడుపు లోపలికి ఉంటుంది. అదేవిధంగా ఉంది కదా. అట్లే ఇట్లా మనం బాడీ ఇట్లా ముందరికి వంగుతుంది కానీ వెనక్కి వంగదు. ఇదే విధంగా చేయి కూడా ఇట్లా ముందరికి వంగుతుంది కానీ ఇట్లా వెనక్కి వంగదు అనమాట. అట్లా ఇవి వేళ్ళు సన్నగా ఉన్నాయి, ఈ బొటకనేలు మాత్రం వెడల్పు ఉంటుంది. అట్లే మన కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి, ఈ తల మాత్రము వెడల్పు ఉంటుంది అనమాట. ఇట్లా మొత్తం కోయిన్సైడ్ అవుతుంది అనమాట. హ్యాండ్ బాడీ కరస్పాండెన్స్ సిస్టమ్ అంటారు. ఇది 80% కోయిన్సైడ్ అవుతుంది. కాబట్టి మనం చేతులు మాత్రం యాక్టివేట్ చేయగలిగితే మొత్తం బాడీ అంతా యాక్టివేట్ అవుతుంది అనమాట. అప్పుడు మన ప్రాణశక్తి అనేది స్పీడ్గా ప్రవహించి లోపల ఉండే రోగాలన్నీ కూడా పోతాయి. అసలు రోగాలు ఎందుకు వస్తాయంటే, ఈ ప్రాణం అనేది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే ప్రాణము ఎక్కడెక్కడైతే ఆగిపోతుందో అక్కడ నొప్పులు రావడము, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ రావడము ఇట్లా జరుగుతుంది అనమాట. మనం ఇట్లా గట్టి కొట్టినప్పుడు అక్కడ ఎక్కడైతే ప్రాణం ఆగిపోయి ఉంటుందో అది స్పీడ్గా, ఇప్పుడు పైపులో మధ్యలో అడ్డపడితేనా వాటర్ పోదు, ఆ విధంగా మన రక్తనాళాల్లో కూడా ఈ ప్రాణము అక్కడక్కడ ఆగిపోతుంటుంది అనమాట. ఆగిపోవడం వల్ల మనకు రోగాలు వస్తూ ఉంటాయి, నొప్పులు కానీ ఏదైనా జ్వరం కానీ ఏదైనా కూడా. ఎప్పుడైతే మనం గట్టిగా కొడతామో అప్పుడు ప్రాణశక్తి స్పీడ్గా ప్రవహించి పైపులో అడ్డపడినటువంటి అంతా పోయినట్టుగా ఇది కూడా ప్రాణము అక్కడ నుండి కదులుతుంది అనమాట. కదిలి ఫ్రీగా కదులుతుంది. అప్పుడు ఉండే రోగాలన్నీ పోతాయి. డైలీ చేస్తూ ఉంటే ఇంకా రోగాలు రాకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు వీళ్ళందరూ దీక్షలు తీసుకుంటున్నారు.
ఆ దీక్ష సమయంలో మాత్రమే వాళ్ళు ఆ 40 రోజులు భజన చేస్తారు. ఆ 40 రోజులు వాళ్ళకి ఏ రోగాలు ఉండవు. అదే కాకుండా వాళ్ళు బేర్ ఫుట్ అంటే కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తారనమాట. దానివలన కూడా సేమ్ మన చేయి ఏ విధంగానో కాళ్ళు కూడా అదే విధంగా అనమాట. ఏమంటే వేళ్ళు చిన్నగా ఉంటాయి. అరికాళ్ళు కానీ అరిచేతులు కానీ మనము యాక్టివేట్ చేస్తే చాలన్నమాట. అట్లా ఇది డబ్బులు ఈ ఆరోగ్యం కోసము మన వాళ్ళు వేలు తగలబెడుతున్నారు. ఇట్లా భజన చేయడం వలన ఎటువంటి పైసా ఖర్చు లేకుండా మీకు ఉండే రోగాలు పోగొట్టుకోవచ్చు, రోగాలు రాకుండా కూడా ఉంటాయన్నమాట. ఇది మెయిన్ సిద్ధాంతము. ఇది భజనకు చేయడం వలన ఎందుకు తగ్గుతున్నాయంటే ఈ హ్యాండ్ బాడీ కరస్పాండెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి. ఇది ఈ మధ్య డెవలప్ అయిన సైన్స్ అన్నమాట. అంతా ఈ 20-30 ఏళ్ళలో డెవలప్ అయిన సైన్స్ ఇది కనుక్కున్నారనమాట. కనుక్కొని అయితే ఇది నేను ఇప్పుడు యూట్యూబ్లో ఈ వీడియో ప్రసారం చేస్తాం. దీనివల్ల ఏమంటే మొత్తం ఆంధ్ర తెలంగాణకంతా వెళ్తుంది. ఎక్కడెక్కడ భజన చేసే వాళ్ళంతా కూడా వాళ్ళు కొద్దిగా మార్చుకుంటారు. మీరు తాళంతో చేయండి. తాళంతో ఎందుకు చేస్తామంటే మధ్యలో ఒక 10 నిమిషాలు కొందరు తాళంతో చేయండి, కొందరు చేతులతో చేయండి. అయితే చేతులు చేసేటప్పుడు ఇట్లా కాకుండా ఇట్లా గట్టిగా కొట్టండి అట్లా. దీంట్లో కూడా ఇంకా కొన్ని మెథడ్స్. యాక్చువల్గా నేను ఏం చేసినానంటే ఈ మధ్య ఒకటి యాప్ డిజైన్ చేసినాను. భూమి మీద ఉండే ప్రతి ఒక్క మానవునికి అవసరమయ్యే విధంగా ఈ ప్లేస్టోర్లో దొరికేటట్టుగా ఒక యాప్ డిజైన్ చేసిన. నా పేరుతోనే డాక్టర్ వై ప్రసాద్ MD అని కొడితే వస్తుంది ప్లేస్టోర్లో. దాంట్లో మెయిన్గా ఈ క్లాపింగ్ థెరపీ గురించి చెప్పినాను అనమాట. దీంట్లో 4-5 రకాల క్లాపింగ్ థెరపీలు చెప్పినాను. ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను మీకు. ఆ విధంగా కూడా మీరు కూర్చున్నప్పుడు కూడా చేయండి. ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా మీరు భజన చేసేటప్పుడు మీ తాళం ప్రకారమే మీరు కొట్టండి. అయితే కొట్టేటప్పుడు ఇట్లా గట్టి కొట్టాలి. ఎంత గట్టి కొడితే అంత మంచిది. మధ్యలో ఇట్లా పెట్టుకొని ఇట్లా కూడా కొట్టండి. ఇట్లా కొట్టినప్పుడు ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ 13 అవయవాలు ఉంటాయి లోపల. మామూలుగా వాకింగ్ చేసినప్పుడు కాళ్ళు చేతులకు మాత్రమే మనకి ఎక్సర్సైజ్ ఉంటుంది, కానీ మెయిన్ లోపల ఉండే అవయవాలే అన్నమాట ఇంపార్టెంట్. దానిలోకి ఎక్సర్సైజ్ అందుతైనా ఆటోమేటిక్గా మనకు ఉండే రోగాలన్నీ పోతాయి. ఇట్లా గట్టి కొట్టినప్పుడు ఇక్కడ లోపల ఉండే అవయవాలన్నిటి స్విచ్లు ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఉండే అవయవాల స్విచ్లు ఈ అరచేతుల్లో అరకాలలో ఉంటాయి. కాబట్టి మనము ఈ భజన చేసినప్పుడు ఇప్పుడు గట్టిగా కొట్టినప్పుడు లోపల ఉండే అవయవాలకన్నిటిలకు ఎక్సర్సైజ్ అందుతుంది అన్నమాట. కాబట్టి రోగాలు స్పీడ్గా తగ్గుతాయి అన్నమాట. ఇది ఇట్లా తర్వాత ఇట్లా మధ్యలో కూడా ఇట్లా కూడా కొట్టండి. తర్వాత ఇట్లా కొట్టండి. ఇక్కడ దేవాలయంలో చేస్తున్నాం కాబట్టి రెండు, ఒక సైడు భక్తి వల్ల ముక్తి వస్తుంది, తర్వాత మనకు ఆరోగ్యం కూడా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చెప్పడం వల్ల మీకు ఆరోగ్యం గురించి కొద్దిగా శ్రద్ధ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మన జీవితంలో సమయము, డబ్బు, ఆరోగ్యము ఈ 3 ఇంపార్టెంటే అనమాట. ఈ 3 మిగిలే విధంగా నేను నా యాప్ డిజైన్ చేసినాను. అది 25,000 రూపాయల నుండి అసలు వెల కట్టనేటువంటి సబ్జెక్ట్ చెప్పినాను దాంట్లో యాప్లో. దాన్ని చిన్న అమౌంట్ పెట్టినాము. ఫ్రీగా ఇస్తే అయినా వాల్యూ ఉండదనేసి 610 రూపాయలు అమౌంట్ పెట్టినాం. దాంట్లో GST మళ్ళీ 92 రూపాయలు పోతుంది. యాప్ డిజైన్ చేసినానికి 5% పోయి నాకు 480 రూపాయలు వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఇప్పటికే దాదాపు 200 మంది పైగా తీసుకొని నేను చెప్పిన పద్ధతులన్నీ ఉపయోగించుకొని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దానివలన వాళ్ళకు సమయము, డబ్బు మిగులుతూ ఉంది. అందరూ ఆరోగ్యవంతులు అవుతున్నారు అన్నమాట తొందరగా. కాబట్టి నేను నా యాప్ లింకు ఈ వీడియో కింద ఇస్తాను. అవసరమైన వాళ్ళు తీసుకోవచ్చు. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఇది మెయిన్గా. సరే, మీరు ఒక సాంగ్ చేయండి, దాంతోపాటు నేను చప్పట్లు కొడతా ఉంటాను, నాతో పాటు మీరు కొట్టండి. ఇది ఒక కొద్దిగా అంటే మీరు చేసే దాంట్లోనే కొద్దిగా మార్పు అనమాట. దానివల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. అది మళ్ళీ ఒకరోజు పెడతాము. సాయంత్రం పూట 5 గంటలప్పుడు అది మళ్ళీ ఒకరోజు తీసుకుంటా. స్టాప్.
కొందరు తాళం కొట్టేళ్ళు కొట్టండి, కొందరు తాళము, కొందరు చేతులు ఇట్లా.
ఇప్పుడు నాకు చెమట పట్టింది చూడండి, ఫ్యాన్ కింద కూర్చోయిండాను. బయట మామూలుగా ఆలగడ్డలో వర్షం పడింది, చల్లటి వాతావరణంలో వచ్చినాం. కానీ ఇక్కడ క్లాస్ చేయడం వలన, భజన చేయడం వలన చెమట పట్టింది. మామూలుగా ఎక్సర్సైజ్ చేసినా కూడా ఇంత చెమట పట్టదు త్వరగా. ఇట్లా ఇది స్పీడ్ అయినటువంటి విధానం అన్నమాట. వ్యాధులను తగ్గించేదానికి మనకు సింపుల్గా డబ్బులు ఖర్చు లేకుండా ఉండే రోగాలు పోతాయి, రోగాలు రాకుండా ఉంటాయన్నమాట. సరే, ఒక 10 నిమిషాలు నాకు సమయం ఇస్తారా? ఈ భక్తి గురించే తెలుసుకుందాము. ఇప్పుడు మైకినా అంటే అందరికి వినిపిస్తుందామా? అందరికి వినిపిస్తుంటే మైక్ అవసరం లేదు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మామూలుగా జీవరాశులు చాలా ఉన్నాయి భూమి మీద, చాలా జీవరాశులు ఉన్నాయి. ఈ అన్ని జీవరాశుల్లోకెల్లా మానవ జన్మ అనేది ఉత్తమం అని అందరు చెప్తూ ఉంటారు. అయితే ఇది ఉత్తమం అని చెప్పడం కాదు, మనకు అనుభూతిలోకి రావాలన్నమాట. నిజంగా మానవునిగా పుట్టినందుకు మనం గర్వపడే విధంగా మనం బతకగలిగినప్పుడే మానవ జన్మ ఉత్తమం అని మనకు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. భూమి పుట్టిన తర్వాత ఇప్పటి వరకు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. పెద్ద పెద్ద రాజులే కాలగర్భంలో కలిసిపోయినారన్నమాట. ఇప్పుడు మనం మానవ జీవితం 100 సంవత్సరాలు మనం బ్రతుకుతామని అనుకుందాం అనుకోండి. సపోజ్ ఈ 100 సంవత్సరాల జీవితాన్ని ఈ భూమి పుట్టినప్పటి నుండి కొన్ని కోట్ల సంవత్సరాలతో మనం పోల్చినాం అనుకోండి, చిన్న పరమాణువుతో కూడా సమానం కాదనమాట. ఇది అంటే ఒక నీటి బుడగా పుట్టి పగిలిపోయినట్టు మన జీవితం అంత చిన్నది. ఈ మొత్తం కాలంతో పోలిస్తే అంత చిన్న జీవితాన్ని మన వాళ్ళు ఎంజాయ్ చేయకుండా ఎప్పుడూ టెన్షన్స్తోనే అనమాట, మానసిక ఒత్తిడి ఆందోళనతో సతమతం అవుతున్నారు అందరు ప్రజలందరూ. కానీ కొందరు అంటే మీరు కూడా ఈ టైంలో నిద్రపోయి ఉండొచ్చు, కానీ నిద్రపోకుండా మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని చేస్తున్నారంటే దీని వెనక ఎంతో కొంత మేము సాధించాలి, మానవులుగా పుట్టినందుకు మనం కొద్దిగా సాధించాలి అన్నది మీ మనసులో అందరిలో ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగినారు మీరు. లేదంటే మీరు కూడా అందరి మాదిరి పడుకొని ఉండేవాళ్ళు. అయితే ఈ భజన ఇది అనేది ఉపయోగమే. కానీ ఇప్పుడు అందరూ ఈ ప్రస్తుతం ఉండే సొసైటీ ఎట్లా ఉందంటే, గుడులు గోపురాలు ఇవన్నీ మనకు ఒక దారి చూపించేదానికి, ఇప్పుడు మనము ఏదైనా కూడా చూస్తే కానీ నమ్మం అన్నమాట. ఇప్పుడు భగవంతుడే కనిపించాడు మామూలుగా, కానీ భగవంతుడిని నమ్మాలంటే మన వాళ్ళు ఏం చేసినారు, విగ్రహాలు పెట్టి భగవంతుడు ఈ రూపంలో ఉండాడని చెప్తున్నారా. ఎందుకు విగ్రహారాధన పెట్టినారంటే ఒక నమ్మకాన్ని కల్పించేదానికి. మనము ఈ దైవశక్తిని దైవానుభూతిని మనం కల్పించేదానికి ముందు మనకు కంటితో చూస్తే నమ్మం కాబట్టి విగ్రహారాధన అనేది వచ్చింది. విగ్రహారాధన మంచిదే, కానీ ఇది బిగినింగ్ స్టేజ్ అన్నమాట విగ్రహారాధన అనేది. కానీ దీనికి మించిన స్థితులు చాలా ఉన్నాయన్నమాట, మనం సాధించాల్సింది చాలా ఉన్నాయి. దీంట్లో ఈ భక్తిలో స్టేజెస్ ఉన్నాయన్నమాట. అవి ఏవంటే ముందు మనం మతంలో పుడతాం. అది హిందూ మతం కానీ, ముస్లిం మతం కానీ, క్రిస్టియన్ కానీ, బౌద్ధ మతం కానీ ఏదో ఒక మతంలో పుడతాం. అయితే మన వాళ్ళు ఆ మతాన్ని బాగా గట్టిగా రుద్ది పెట్టినారన్నమాట. దానివల్ల ఏమవుతున్నామంటే మతంలో పుట్టి మతంలోనే చనిపోతూ ఉంటాం. కానీ ఇదంతా ఎక్కడ జరుగుతూ ఉంటుంది, ఈ భక్తికి సంబంధించినది విషయం అంతా మన మనస్సులో జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మన మనస్సులో మార్పులు రావాలన్నమాట. మార్పు వచ్చినప్పుడు ఒక మంచి స్టేజ్లో మతం అనేది అంతమవుతుంది అన్నమాట. అప్పుడు ఏం తెలుసుకుంటాడంటే మానవుడు, అన్ని మతాలు ఒకటే, ఉండేది ఒకటే మతం, అది మానవ మతము అని ఒక భావన వస్తుందన్నమాట. అప్పుడు మనము మతం దాటి తర్వాత ఆధ్యాత్మికత, నిజమైన ఆధ్యాత్మికత అంటే అప్పుడు బిగిన్ అవుతుంది. ఎప్పుడైతే మనం మతంలో ఉంటామో
అప్పుడు నిజమైన ఆధ్యాత్మికత కాదనమాట. అది డూప్లికేట్ ఆధ్యాత్మికత. ఊరికి మనము భక్తిలో ఉన్నాం అనుకుంటుంటాం కానీ పూర్తిగా 100% భక్తిలో ఉండం. ఇప్పుడు అందరూ సమానమే, మానవులంతా ఒకటే అని ఎప్పుడైతే నిజంగా మన మనసులో అనిపిస్తుందో ఇంకా అక్కడి నుండి దైవం సంబంధించి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. దాని తర్వాత స్థితి మనం మతం దాటితేనా నిజమైనటువంటి ఆధ్యాత్మికత అనేది ఒకటి వస్తుంది. ఆధ్యాత్మికతలో కూడా ఇంకా సాధన అంటే ఇది సాధనకు సంబంధించినది చెప్తున్నాను నేను. ఆ సాధన కోసమే మీరు ఇక్కడికి రాగలిగినారు. బయట జనాలతో మీకు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. మీ ఆలోచన విధానం కానీ వాళ్ళ ఆలోచన విధానంతో పోలిస్తే వాళ్ళకంటే మీరు కొద్దిగా మంచిగా ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి రాగలిగినారు. దీంట్లోనే ఇంకా డీప్గా పోతే ఇంకా మన మనసులమంతా ఒకటే అన్న భావన వస్తుంది. దాన్ని కూడా దాటిపోతే తర్వాత నిజమైన ఆధ్యాత్మికత అనేది బిగిన్ అవుతుంది అనమాట. అప్పుడు మన శరీరంలో ఒక విధమైనటువంటి సంతోషం అనేది, అంటే భగవంతుని ఇప్పుడు లడ్డు ఉంది అనుకోండి, లడ్డును గంట సేపు చూసినా కూడా దాని గురించి మనకు తెలియదు. కొద్దిగా ఒక ముక్క తీసి నోట్లో వేసుకుంటే వెంటనే అర్థమైపోతుంది లడ్డు గురించి, అది తీయగందా చప్పగందా ఎంత తీయగంద అనేది. అదేవిధంగా ఈ భగవంతుడు అనేది ఒక పదార్థం అనుకుందాం. ఇప్పుడు అంటే ఇప్పుడు విగ్రహారాధన నుండి మనం ఒక స్టెప్ ముందరికి వచ్చినాం. ముందరికి వచ్చిన తర్వాత భగవంతుని అనుభూతి చెందుతాం అన్నమాట. లడ్డును ఏ విధంగా నోట వేసుకుంటే అట్లా ఒక విధమైన లోపల అనుభూతి వస్తుందో అట్లా భగవంతుని అనుభూతి చెందే స్థితికి వస్తాం. ఇంకా అట్లే సాధన చేస్తూ పోతే సత్యతత్వం అనే ఒక స్థితి వస్తుంది. ఆధ్యాత్మికత అంతమవుతుంది. అంతమైన తర్వాత సత్యతత్వం వస్తుంది. సత్యతత్వంలో ఏది నిజము ఏది అబద్ధం అనేది నీటిగా అర్థమవుతూ ఉంటుంది. మనము సమాజంలోనే ఉంటాము కానీ సమాజం గురించి పెద్దగా పట్టించుకోమన్నమాట. అంటే అప్పుడు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, బురదలో తామరాకు ఉంటుంది, తామర పువ్వు ఉంటుంది, చాలా స్వచ్ఛంగా ఉంటుంది కానీ అది ఉండేది బురదలోనే. ఆ విధంగా మనం కూడా సమాజంలో ఉంటూ ఆ తామర మాదిరిగా, తామర పుష్పం మాదిరిగా మనం జీవించడం నేర్చుకుంటాం సత్యతత్వం అనే స్థితిలో. ఆ స్థితి కూడా పోయిన తర్వాత మోక్షం అనే స్థితి వస్తుందన్నమాట. మోక్షం అనే స్థితి వచ్చినప్పుడు మనసులో పరమానంద స్థితి అనేది ఒకటి వస్తుంది. అప్పుడు భగవంతుని బాగా అనుభూతి చెందుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు గాలి ఉంది, గాలిని చూపించామంటే చూపించలేము కానీ వచ్చి తగులుతూ ఉంది కదా, ఆ విధంగా భగవంతుని మనం అనుభూతి చెందుతామన్నమాట. అది కూడా మోక్ష స్థితి అంటారు దాన్ని. అప్పుడు చాలా బాగా ఉంటుంది, మనిషిలో బాగా తేలిగ్గా ఉంటుంది. దాని తర్వాత స్థితి ముక్తి. ఆ మోక్షం కూడా దాటిపోయినది. ఇవన్నీ ఇంకా లాస్ట్ ముక్తి తర్వాత స్థితి అనంతం అనేది ఒకటి ఉంది అన్నమాట. ఇట్లా మానవుడు చేరాల్సిన స్థితులు చాలా ఉన్నాయి. అయితే మనం మతాన్ని గట్టిగా పట్టుకున్నాం కాబట్టి నా మతం గొప్పది నా మతం గొప్పదని మతంలోనే పుడుతున్నాం, మతంలోనే వస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ స్థితులు ఉన్నాయి: మతము, ఆధ్యాత్మికత, సత్యతత్వము, మోక్షము, ముక్తి, తర్వాత అనంతము. ఇట్లా అనంతం అంటే సాధన చేస్తూ ఉంటే ఎంతైనా ఉంటుంది. అయితే ఈ స్థితులు అన్నీ దాటేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనకు భగవంతుడు మామూలుగా గాలి ఫ్రీగా ఇచ్చినాడు, తర్వాత తినేదానికి పండ్లు ఇచ్చినాడు ఫ్రీగానే. ఇప్పుడు జంతువులన్నీ కూడా బతుకుతూ ఉన్నాయి కదా, అవి ఏవి వండుకోకుండా తింటూ ఉన్నాయి, ప్రకృతిని అనుసరించి అవి జీవిస్తూ ఉన్నాయి. అదేవిధంగా తాగేయడానికి నీరు ఏవైతే నిజంగా మనిషికి అవసరమో, మనిషికే కాదు ఏ జీవికైనా కూడా అన్నీ ఫ్రీగా ఇచ్చినాడు భగవంతుడు. మనం ఏం చేస్తున్నాము, నీళ్ళను కొంటూ ఉంటాము, తినేదానికి ఫుడ్ కొంటూ ఉంటాము. తర్వాత కొన్నాళ్ళు పోతే గాలి కూడా కలుషితమైపోయినప్పుడు గాలి కూడా మనము కొనాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అన్నమాట. అయితే ఈ సాధనలో ఏం చేసినాడంటే, అన్నం తినకుండా బతకచ్చు, తర్వాత నీళ్లు తాగకుండా బతకచ్చు. చివరకు భగవంతుడు ఎంత శక్తి ఇచ్చినాడంటే గాలి కూడా పీల్చకుండా మనిషి బ్రతకచ్చు. అంటే నీకు ఏ వేడితో అవసరం లేదు, అంత శక్తి ఇచ్చినాడు అనమాట భగవంతుడు. కాబట్టి సాధనలో మనం చేసే కొద్దీ చాలా బాగా ఉంటుంది. ఒకరు సాధించినారంటే మిగతా వాళ్ళు కూడా సాధించవచ్చు. అయితే వాళ్ళు ఎట్లా సాధించినారు అనేది తెలుసుకొని ఆ మార్గంలో నడిస్తే ప్రతి ఒక్కరూ సాధించవచ్చు అనమాట. కాబట్టి ఇది సింపుల్గా మనం ఇంకా మీరు కూడా చేరాల్సిన స్థితులు ఇంకా ఉన్నాయి. ఓన్లీ భజన మాత్రమే సరిపోదు, భజన తర్వాత స్థితులు చాలా ఉన్నాయి అన్నమాట.
కాబట్టి ఈ భజన అనేది తర్వాత మనం చేసే పూజ పునస్కారాలు అనేది ఇవి వాళ్ళతో సమానం. మనం స్కూల్కి వెళ్తే ముందు డైరెక్ట్గా బుక్ పెట్టి చదవమన్నారు, ముందు వాళ్ళు నేర్పిస్తారు. కానీ మనము వాళ్ళలోనే ఉండి మనం ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆడే ఉందాం అనుకోండి, తరగతి మారాలన్నమాట. నేను ఈరోజు ఎందుకు వచ్చినానంటే కనీసం తరగతులు ఉన్నాయి అని విషయం తెలిస్తే సాధన చేసేవాళ్ళు ఆ తరగతి మారుతారనమాట. తరగతులు బడికి వచ్చినారు ఇప్పుడు. ఇది అట్లా అన్నమాట. అందుకే నేను అవునవును, నాకు నిన్న చెప్పినారు కొందరు, ఒక 7-8 మంది వస్తున్నారంట అని. సరే, స్థితులు అయితే ఇవి ఉన్నాయి. సింపుల్గా మీకు కొత్తగా వచ్చినారు కాబట్టి మీకు ఒక అవకాశం వచ్చింది. అవును, అందుకే భజన కానీ పూజ పునస్కారాలు కానీ ఇవి ముందు మీరు అన్నట్టు అక్షరాభ్యాసంతో సమానం. సరే, సరే, అందుకే నేను భజన కూడా చేయాలి. సరే, నేను కూడా ఎక్కువ దీన్ని చాలా గంటలు చెప్పొచ్చు, అంత కాకుండా 5 నిమిషాలు చెప్పినాను సింపుల్గా. దీనికి అనంతంలే. సరే, ఇప్పుడు మెయిన్గా ఈ భజనలో మీరు చేస్తున్నారు, అయితే తాళాలతో కూడా చేయండి. మధ్యలో నేను ఇప్పుడు చెప్పినాను కదా, క్లాప్స్ కొడితే దీనివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం, ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో మనము సాధన బాగా చేసుకుంటాం. అంటే మీరు భజన బాగా చేస్తారు, దీని భజన బాగా చేసిన తర్వాత ఈ భజన మీరు బాగా చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు కొన్ని ఐడియాలు వస్తాయి. ఐడియాలు వచ్చినప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇది సింపుల్గా అయితే ఇంకా స్టేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈజీగానే మనము కొద్దిగా సాధన చేస్తేనే ఈజీగా అన్ని మెట్లు కూడా ఎక్కచ్చు అనమాట, ప్రతి ఒక్కరు ఎక్కచ్చు. ఇది విషయం అనమాట. కాబట్టి మీరు భజన చేసేటప్పుడు చప్పట్లు ఇట్లా గట్టి కొట్టండి, ఎంత గట్టిగా కొడితే అంత మంచి. 10 నిమిషాలు కొట్టినా కూడా చాలు, 2 పాటలు కొట్టినా కూడా చాలు. ఒక వారానికే మీకు శరీరంలో కొత్త శక్తి పుట్టింటుంది, ఫ్రీగా తిరుగుతూ ఉంటారనమాట. ఇది సరే, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 10 సంవత్సరాలుగా ఒకటి రీసెర్చ్లో ఉన్నానమ్మా. ఈ మధ్య నేను నా పేషెంట్లకు కూడా మందులు లేకుండానే వాళ్ళ రోగాలను తగ్గిస్తున్నాను, అది కూడా స్పీడ్గా. ఇప్పుడు మోకాలు నొప్పింది అనుకోండి, 5 నిమిషాల్లో తగ్గుతుంది. మందులు లేకుండా తలనొప్పింది 5 నిమిషాల్లో తగ్గుతుంది. దీనికి సంబంధించి నేను ఒక 2-3 రోజుల్లో మీకు ఇన్ఫామ్ చేసి వస్తాను. సాయంత్రం 5 గంటలకు నొప్పుల వాళ్ళంతా వస్తే వాళ్ళకు ఇవి మీరు కూడా నేర్చుకొని ఇప్పుడు ప్రతి ఇంట్లో దిష్టి తీస్తున్నారు. దీనికి ఏమి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు, ప్రతి ఒక్క తల్లికి తెలుసు దిష్టి తీయడం. ఆ దిష్టి తీస్తే 100కి 90 భాగాలు తగ్గుతుంది, ఒక 10 భాగాలు తగ్గకపోవచ్చు. వాళ్ళకు వ్యాధులు ఉంటే తగ్గవు. ఎక్కువ చిన్నపిల్లలకు దిష్టి తగులుతూ ఉంటుంది, ఎందుకంటే లోపల ఈ ప్రాణశక్తి అని చెప్పాను కదా, ఆరా అని అంటారు. ఆ ఆరా అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దిష్టి తీసినప్పుడు వెంటనే సెటరేట్ అవుతుంది అనమాట. ఏడ్చే పిల్లోడు కూడా వెంటనే నిద్రపోతాడు. ఆ విధంగా ఇప్పుడు నేను చేసే వైద్యం కూడా కొద్ది దాదాపుగా అట్లే సింపుల్గానే ఉంటుంది. మీరు కూడా ప్రతి ఒక్కరికి కొద్ది ఐడియా ఉంటే మీరు కూడా నేర్చుకొని ప్రాక్టీస్లో పెట్టుకుంటే మీరు కూడా నొప్పులు మీరు కూడా తగ్గియచ్చు ఇంట్లో. అట్లా నేను 2-3 రోజుల్లో వస్తాను. వచ్చినప్పుడు సాయంత్రం 5 గంటలకు వస్తాను. 5 నుండి 7-7:30 వరకు చేద్దాము. అదొక ప్రోగ్రాము. అది థ్యాంక్ యూ.
వాచింగ్.